ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇది మనము ఎవ్రీ ఇయర్ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం చేసుకుంటాము. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి దీనికి ఒక స్లోగన్తో చేస్తున్నాం. మనము ఏంటంటే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిద్దామనే ఒక స్లోగన్తో దీన్ని మనం చేస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్, ఎందుకంటే మన జీవితంలో ఒక పార్ట్లుగా అయిపోయింది అది. కాబట్టి ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఈ పర్యావరణాన్ని తప్పనిసరిగా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ డిగ్రేడ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనము ఈ డిగ్రేడబుల్ లేకపోతే ఈవెన్ ఈ బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ మనము బయోడిగ్రేడబుల్ వాటిని వాడితే మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు ఉంటాము. ఇవి మెయిన్గా వైల్డ్ యానిమల్ మీద చాలా వల్ల అవి అనారోగ్యం పాలవుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ప్లాస్టిక్ని వాడకుండా ఉండేసి నిషేధించాలని చెప్తూ, మోరోవర్ ఈ సంవత్సరం నుంచి మనము పూర్తిగా ఈ అర్బన్ పార్క్స్ కావచ్చు, జూ పార్క్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా తప్పనిసరిగా ప్లాస్టిక్ మేము టోటల్గా బ్యాన్ చేస్తున్నాము. ఎవరైనా ప్లాస్టిక్ క్యారీ చేసి వస్తే వాళ్ళంతా అక్కడే డిపాజిట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ కంపల్సరీ తీసుకుపోవాలంటే ఒక 50 రూపీస్ దాన్ని స్టిక్కర్ పెట్టేసి మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్ రిటర్న్ చేస్తే ఆ 50 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ 5 జిల్లాల్లో అన్ని అర్బన్ పార్క్స్లలో లేకపోతే ఎకో టూరిజం పార్క్లలో ఇవన్నీ మనము ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరొకసారి అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చాలా ఎఫెక్ట్గా గ్రాండ్గా మనము జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లెడ్జ్ తీసుకొని ఇవాటి నుంచి ప్లాస్టిక్ వాడకూడదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.